శ్రీరాముడంత మహానుభావుడు ఆయన వాళ్ళకి చిన్న వార్నింగ్ కూడా ఇవ్వకుండా అట్లా బాణం వేసారా అనేది కొంచెం సమంజసం కాలేదు గురుగారు, చెప్తారా దాని గురించి? అవును, వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. ఒక రాజు అయినటువంటి వాడు నేరం చేశాడనేటువంటిది దృఢపరుచుకున్న తర్వాత ఏమి వార్నింగ్ ఇవ్వాల్సిన పల్లె. ఎందుకనంటే సుగ్రీవుడు ఎక్కడున్నాడు? ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు. వాళ్ళు ఎక్కడున్నాడు? కిష్కింధలో ఉన్నాడు. ఈ ఋష్యముఖ పర్వతం మీదకి రావటానికి ముందు ఎన్నో చోట్ల తిరిగాడు, ప్రపంచం అంతా తిరిగాడు సుగ్రీవుడు వాళ్ళ యొక్క భయంతో. ఋష్యముఖ పర్వతం మీదకి వాలి రావటానికి వీల్లేదు, శాపం ఉంది, మునీశ్వరుడి శాపం ఉంది. ఇక్కడ కనుక అడుగు పెడితే తలకాయ బగిలి చచ్చిపోతాడు. అందుకని ఆయన రావడానికి వీల్లేదు. అందుకని నిర్భయంగా కూర్చున్నాడు ఇక్కడ. అది ఒక్కటి రుజువు చాలు. రెండోది ఏంటంటే తన భార్యని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈయన భార్య లేకుండానే ఉన్నాడు, అక్కడ భార్యని పెట్టుకున్నాడు. మూడోది ఏంటంటే ఆంజనేయుడు ఉన్నాడు. శ్రీరాముడికి పరమ భక్తుడైనటువంటి వాడు ఆంజనేయుడు. ఆంజనేయుడి యొక్క శ్రీరాముడి యొక్క కలయిక అనేటువంటిది అది ఒక నభూతో నభవిష్యతి. ఎందుకనంటే ఆంజనేయుడు సామాన్యుడు కాదు. అంటే మనం మామూలుగా ఏమని అనుకుంటామంటే కోతి. ఒక ఆయన ఎవరో మహానుభావుడు చెప్పాడు, కోతి ఆయనకి ఏం తెలుసు, కాగితాలు చించుతుంటాడు, అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడని ఒకడేదో నోటికి వచ్చినట్టు వదిలిపోయాడు. కానీ అసలు నిజమేమిటనంటే ఆంజనేయుడు గొప్ప పండితుడు, పరమజ్ఞాని, గొప్ప పండితుడు. సూర్య భగవానుడి దగ్గర ఉదయాద్రి మీద ఒక్కాలు, అస్తాద్రి మీద ఒక్కాలు పెట్టి ఆయనతో పాటుగా తిరుగుతూ వ్యాకరణం నేర్చుకున్నటువంటి వాడు. మొట్టమొదటిసారిగా ఆంజనేయుడు ఈ మామూలుగా మానవ వేషంలోనే వచ్చాడు, బ్రాహ్మణ వేషంలో వచ్చాడు వీళ్ళిద్దరి దగ్గరికి, రామలక్ష్మణుడి దగ్గరికి. అదంతా మాట్లాడిన తర్వాత ఆయన బ్రాహ్మణుడు అనే అనుకున్నారు, కానీ ఇంకోటి అనుకోవడానికి వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చింది ఆంజనేయుడికి కూడా. సరే, రాముడు అన్నాడు ఆంజనేయ అని పిలిచేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడు ఆంజనేయుడు. అంటే వాళ్ళ ఆ రకమైనటువంటి సంబంధం. తర్వాత లక్ష్మణుడితో అన్నాడు రాముడు, లక్ష్మణ ఎలా మాట్లాడాలో, ఎవరితోటి ఎలా మాట్లాడాలో ఆంజనేయుడిని చూచి నేర్చుకో అన్నాడు. అంటే ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అనంటే శ్రీరాముడు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు అయిపోయినాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే శబరి ఏం చెప్పింది, సుగ్రీవుడి దగ్గరికి పొమ్మంది. విరాధుడు ఏం చెప్పాడు, అతన్ని చంపిన తర్వాత, విరాధుడిని రాముడు చంపిన తర్వాత అతడిలో నుంచి ఒక గంధర్వుడు బయటకు వచ్చి ఈ నా శాపం పోయిందని చెప్పి నువ్వు సుగ్రీవుడి దగ్గరికి పొమ్మని చెప్పాడు. వాళ్ళ దగ్గరికి పొమ్మని ఒక్కళ్ళు కూడా చెప్పాల. అంటే ఈ అన్ని కారణాల ద్వారా సుగ్రీవుడు ధర్మానికి నిలబడ్డటువంటి వాడు, వాలి తప్పు చేసినటువంటి వాడు అనేది తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయనకి ముందుగానే పిలవటం, చెప్పటం, లేకపోతే యుద్ధానికి రమ్మనంటం ఇవన్నీ అక్కర్లా. ఇది శిక్ష వేస్తున్నాడు కానీ బల ప్రదర్శన కాదు, యుద్ధం కాదు. అందుకని అక్కర్లేదు.